పనితీరులో చురుకుదనం, విధి నిర్వహణలో బాధ్యత, చేసే పనిలో అంకిత భావంతో ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. పాలనాపరంగా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నట్టే మంత్రులు, ఎమ్మెల్యేలోనూ పనితీరులో మార్పు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై విచారం వ్యక్తం చేశారు. మంత్రులు శాఖల వారీగా సమగ్ర అవగాహనతో పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు. నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలనతో చేసే పనుల్లో చురుగ్గా ఉండాలన్నారు. రాజకీయాల్లో కొత్తగా వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ రోల్ మోడల్గా పనిచేస్తున్నారు. తన కేటాయించిన శాఖ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేస్తున్న తీరు ఆదర్శనీయంగా నిలిచింది. మంత్రుల పనితీరుతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రులకు సూచించారు. మంత్రి మండలి సమావేశంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో మంత్రులు కంగుతిన్నారు. మంత్రులు ఫీల్డ్ విజిట్స్ పెంచాలని చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనతోనే సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చొరవ, చేపట్టాల్సిన చర్యలపై క్లారిటీ ఉంటుందన్నారు. మంత్రులు తమ శాఖల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో వెనుకబడ్డారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ప్రతి మంత్రిత్వ శాఖలో సామాజిక మాధ్యమాల నిపుణులను నియమించాలని సూచించారు. అవసరమైతే శిక్షణ కూడా ఇవ్వాలన్నారు. అప్పుడే ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై స్పష్టమైన అవగాహన కలుగుతుందని సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. మంత్రులు సచివాలయానికి లేదా క్యాంప్ కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా వారి ఇన్ఛార్జ్ జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని సీఎం మంత్రులకు హితబోధ చేశారు. జిల్లాలో జరుగుతున్న ప్రధాన సంఘటనపై వెంటనే స్పందించాలని, డీఆర్సీ సమావేశాలను సక్రమంగా నిర్వహించి నిర్ణయాల అమలు జరగడం చూడాల్సిన బాధ్యత మీదే అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.